స్కిన్ కానీ హెయిర్ కానీ దానికి ఇష్యూ వచ్చినా ఆర్ అది అందంగా కనపడినా ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హెల్త్ ఫ్రమ్ ఇన్సైడ్. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేసి టాక్సిన్ రిమూవల్ సరిగ్గా ఉండి లింఫాటిక్ సిస్టమ్ బాడీలో సరిగ్గా ఫంక్షన్ చేస్తే మీకు అసలు స్కిన్ అనేది కొలాజన్ కూడా అంత తొందరగా లూజ్ గారు. రైట్. కొలాజన్ ఒకటి, మజిల్ ఒకటి, రెండు టిష్యూస్ కూడా యాజ్ వి ఏజ్ మనకి రిటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు లుక్ అండ్ ఫీల్ ఫంక్షనలీ ఫిట్ అండ్ ఎస్థెటికలీ బ్యూటిఫుల్. కరెక్ట్. ఈ రెండు మెయింటైన్ చేయాలి అంటే పైనుంచి ఎన్ని టాపికల్ అప్లికేషన్స్ చేసినా ఇంటర్నల్గా బేసిక్ క్లెన్స్ లేనిదే జరగదు. ఓకే, ఒక 6 వీక్ క్లెన్స్ చేస్తా నా లివర్ సెట్ అయిపోద్ది, ఒక 10 వీక్స్ క్లెన్స్ చేస్తా నా మిగిలిన ఆర్గన్స్ అన్ని సెట్ అయిపోతాయి, నడవదు. యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ బాడీ, యూ విల్ నీడ్ సమ్ టైమ్. అండ్ నవ్ యూ ఆస్క్ మీ అబౌట్ బైకింగ్. బైకింగ్ అనేది నేను ఫస్ట్ డే మొదలుపెట్టినప్పుడు బేసిక్గా ఎందుకు మొదలుపెట్టానంటే ఐ బీన్ అన్ అథ్లీట్ ఆల్ మై లైఫ్. 40 వచ్చిన తర్వాత 25 15 పరిగినట్టు పరిగెట్లో పోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఏజ్. దాంతోపాటు వచ్చిన వేర్ అండ్ టేర్ని యాక్సెప్ట్ చేస్తూ బాడీ మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకేది పనికొస్తుంది అనేది చెక్ చేసుకుంటే నాతో పాటు ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ వి ఆల్ వర్క్అవుట్ టుగెదర్. సో వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ ఈ కార్డియోలు హెవీగా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఈ మోడరేట్ స్పీడ్లో ఎవ్రీడే రన్నింగ్ జాగింగ్ చేసినా అంత ఇవి చేసినా కూడా నాట్ సో ఈజీ టు మెయింటైన్ ద లిగమెంట్, అదర్ సాఫ్ట్ టిష్యూస్ లైక్ లిగమెంట్స్ అండ్ మన బోన్స్ కూడా, జాయింట్స్ కూడా, టెండన్స్ కూడా, ఇవన్నీ కూడా తొందరగా వేర్ అండ్ టేర్కి గురవుతాయి వయసు పెరిగే కొద్దీ. సో దాన్ని కొంచెం మర్యాదిస్తూ వాటికి బైకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది బాగానే ఉంది, అంటే బాగానే ఉంది కదా అనిపించింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యునో డూయింగ్ ద ఏరోడైనమిక్ అండ్ రేసర్ స్పెక్ నేను వాడే బైక్ అంటే ఏరోడైనమిక్ షేప్లో చేయటం మీరు చెప్పేది అవుంగి. సో నా కోర్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఐ కెన్ సస్టైన్. టూ మచ్ వెయిట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఆన్ ద స్పైన్. కొంత నా మజిల్ తీసుకుంటుంది, ఆర్మ్స్లో ఉన్న మజిల్. సో ఎలాగోలా ఏదో ఒకటి చేసి తగ్గించుకోకుండా స్ట్రాంగ్గా ఉంచుకున్నాను కాబట్టి ఆర్మ్స్ని అట్లాగే మిగిలిన మజిల్ని. సో మై మజిల్ టేక్స్ కేర్ ఆఫ్ మై జాయింట్స్ ఇంక్లూడింగ్ ద స్పైన్, అలాగే పాస్చర్. ఎప్పటి నుంచో చెప్పి ఎప్పుడు కూడా కోర్ ఎంగేజ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను నేను. సో బీయింగ్ అన్ అథ్లీట్ మై సెల్ఫ్ ఐ కుడ్ డూ ఇట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అందరూ కూడా బైకింగ్ చేయొచ్చా అని ఇలాగే అంటే I would not say a no, but I would always say do a trial and error. ఫస్ట్ ఇందాక మాట్లాడుకున్న బేసిక్స్ చెక్ చేసుకుంటూ ఎవ్రీడే యాక్టివిటీ మనం చేయగలుగుతున్నామో లేదో చూసుకుంటూ జస్ట్ గివ్ ఇట్ అ షాట్. ప్రోటీన్ కావాలి అని అంటారు డెఫినెట్గా. సో మీరు జనరల్గా ఏం తీసుకుంటారు ప్రోటీన్ అంటే? సి అగైన్ దిస్ ఇస్ జనరలైజ్ స్టేట్మెంట్. ప్రోటీన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని కిలోస్ ఆఫ్ వెయిట్కి ప్రతి కిలోకి ఇన్ని గ్రాములు తీసుకోవాలి, ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఈ జెండర్లో ఉన్నవాళ్ళు, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అనుకోండి, అరౌండ్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అరౌండ్ మెనోపాజ్ ఉన్నవాళ్ళు, ఇంతకి ఇన్ని గ్రాములు, సో 2 గ్రాములు ప్రోటీన్ పలానా వాళ్ళకి, 2.5 grams ప్రోటీన్ పలానా వాళ్ళకి, 1 gram ప్రోటీన్ పలానా వాళ్ళకి అని. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, జెండర్ టు జెండర్, ఏజ్, చేసే యాక్టివిటీ. ఇప్పుడు యాక్టివిటీ తక్కువ ఉండి మనం బాడీలో మజిల్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటే దానికి దెర్ ఇస్ అ డిఫరెంట్ వే యూ షుడ్ కన్జ్యూమ్ ద ప్రోటీన్. ఓకే, అయితే ఇదంతా ఎప్పుడు వస్తుంది? మనం అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ బాగున్నప్పుడు. ఇది జరగాలంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ మెటబాలిజం విచ్ ఇస్ 0 ఇన్ అందరూ అని నేను అను, కానీ 100కి 80 మంది వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ మేము మీ పట్ల చేస్తున్న పాపం ఏంటంటే మీ మెటబాలిజంని అటకెక్కిచ్చేస్తున్నాం. వాట్ ఈజ్ మెటబాలిజం? జీవక్రియ. మనం ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పోషకాలని అబ్జార్బ్ చేసుకుని అసిమిలేట్ చేసుకుని ఆ పోషకాలు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అవి చేసే పనిని మానిటర్ చేయటం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ టు మెటబాలిజం, బట్ క్రూడ్గా ఆర్ రాదర్ లేమన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాలంటే దిస్ ఇస్ ద బేసిక్, దిస్ కుడ్ బి కాల్డ్ ద బేసిక్ డెఫినేషన్. అయితే ఈ పరిస్థితి సరిగ్గా జరగటానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఆక్సిజన్ సప్లై బాడీకి సరిగ్గా ఇవ్వటం, ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్ళటం, టాక్సిన్ రిమూవల్ సరిగ్గా జరగటం, గట్ హెల్త్ బాగుండటం. ఇవి జరిగాక వీ కెన్ టాక్ అబౌట్ ప్రోటీన్
దానికి అనుసంధానంగా ఫ్యాట్, లో కార్బ్, నో కార్బ్ ఆర్ మేబీ మోర్ కార్బ్ బేస్డ్ ఆన్ ద పర్సన్ ఆర్ సిట్యుయేషన్. రైట్. అయితే అలా చేయకుండా ఇంత ప్రోటీన్ తీసుకో, ఇంత ఫ్యాట్ తీసుకో, ఇంత కార్బ్ తీసుకో అంటే నీ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి కదా. ఎలా చేసుకుంటుంది? అవును. గట్ హెల్త్ సరిగ్గా లేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, యాక్టివిటీ చేయలేకపోతున్నావు. ఒకవేళ యాక్టివిటీ చేసినా అబ్జార్బ్ అయితే కదా అరిగించుకుంటుంది, అంతే కదా. అబ్సల్యూట్లీ. ఆర్ రాదర్ అరిగితే కదా అబ్జార్బ్ చేసుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్. అరగాల, గట్ ఇష్యూస్ ఉండకూడదా? తీసుకునే టైం ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వీటన్నిటిని క్వశ్చన్స్లా వదిలేస్తున్నాను అనుకుంటున్నారేమో. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ చాలా పైన మనం ఆలోచించడం వల్ల వస్తున్న క్వశ్చన్స్. మనం డీప్గా ఆలోచిస్తే బేసిక్స్ ఆఫ్ ద బేసిక్స్ కరెక్ట్ చేసుకోకుండా ఈ ప్రోటీన్ గురించి, ఫ్యాట్ గురించి మాట్లాడటానికి మనకు అర్హత లేదు. డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్లో డిఫరెంట్ స్టైల్స్లో నేను కన్జ్యూమ్ చేశాను ప్రోటీన్. యా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పోక్ అబౌట్ 2015 వెన్ ఐ మేడ్ మై బాడీ. అండ్ ఎంత రెస్పెక్ట్ అంటే నాకు బాడీ బిల్డింగ్ యాజ్ అ స్పోర్ట్ అంటే అంత రెస్పెక్ట్. ఎందుకంటే ఇట్ టుక్ మీ 6 months టు మేక్ ద బాడీ దట్ ఐవ్ మేడ్. అప్పుడు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ దిస్ బాడీ వెయిట్ అనేది నేను జాగ్రత్తగా మెజర్ చేసి తీసుకున్నా. బికాస్ ఐ రెస్పెక్ట్ బాడీ బిల్డింగ్ యాజ్ అ స్పోర్ట్.